హాయ్ బ్రో. హాయ్ అన్న. దేవర రిపోర్ట్ అంటే త్వరగా రాబోతుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఆకలేసినప్పుడు సింహం వేటాడుతుంది, ఇంకా అన్న కోసం వెయిట్ చేసినప్పుడు మేము అంతే ఇంకా సేపు. ఓకే, దేవర సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుందో పీక్స్లో ఉంటుంది అన్న. నెక్స్ట్ ఇంకా బాస్ బద్దలు కొడుతుంది, ఇంకా రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటాం. ఓకే, దేవర సినిమాకి మీరు ఆర్టిస్ట్గా పనిచేయడానికి వెళ్ళారు కదా, సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న. అన్న షార్ట్లోన అసలు జస్ట్ ఇలా ఉంటాడు ఆయన. రిహా అంటే ఒకసారి రిహార్సల్స్ కూడా చేయడు, అలా ఇలా తిరిగేస్తాడు, చూస్తాడు, చేసేస్తాడు. అదేంటో మాకు అర్థమవుతలేదు అసలు. మేము ఎన్ని మాటలు రూమ్కి వచ్చి ఒకసారి ట్రై చేసినా కూడా రావట్లేదు మాకు. అదే కదా, ఆయనకి ఏదో తెలియని శక్తి ఉందన్న ఆయనలోన. అది మనకు రావాలంటే నందమూరి ఫ్యామిలీ నందమూరి, ఎన్టీఆర్ మనోడు ఎన్టీఆర్ని మనం బచ్చగలం. మనం 100 సార్లు ట్రై చేసినా ఒక్కసారి కూడా, ఆయన ఒక్కసారి చేసేదట్టి మనం 100 సార్లు చేసినా కూడా రాదు, తక్కువే అసలు. ఒక ఎక్స్ప్రెషన్ ఒక సైడ్కి కూడా 1% కూడా రాదు నన్ను అడిగితే. ఎట్లా ఇన్స్పైర్ అవుతున్నారు ఎన్టీఆర్ అన్న? ఆయన ₹1 పంచకపోయినా ఆయన మీద అభిమానంతో చాలా మంది అన్నదానాలు చేస్తారు. ఈయన ఏ స్పీచ్లో అయినా కూడా ఫ్యాన్స్ గురించి మాట్లాడడం, కేరింగ్ చూపించడం, ఆయనకి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా ఆయన ఎదిగి అందరికి సపోర్ట్ ఇస్తున్నాడు. ఆయనకి ఎవరు సపోర్ట్ ఇవ్వలే. నాగార్జున కొడుకులకి నాగార్జున ఇచ్చుకున్నాడు, వెంకటేష్ వాళ్ళ బామ్మది ఇది రణాకి ఇచ్చాడు, మిగతా వాళ్ళు మహేష్ బాబుకి వాళ్ళ నాన్న ఉన్నాడు. ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ ఉంది, అన్నకి ఎవరు ఇవ్వలేదు. ఇట్లా అంత సెట్ అయిన తర్వాత నేనున్నా అంటున్నారు. కో ఆర్టిస్టులతో బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు మన ఎన్టీఆర్ గారిది? అన్న ఆయన నవ్వుతాడన్న, 24 గంటలు నవ్వుతాడన్న. ఆయన ఎనర్జీ అదే అన్న, ఆయనకి దానికే పడిపోవచ్చు. బేసిక్గా అల్లరి ఎక్కువ చేస్తాడు, చిలిపి అస్సలు అన్న. మన వల్ల కాదన్న ఆ ఎనర్జెటిక్. ప్రతి ఒక్కరితోటి అస్సలు కోపమే లేదు, ఆయన కోపమే పడ్డాడు. ఏదో డిప్రెషన్లో ఉన్నా కూడా సూట్లో మాత్రం ఎవరి మీద ఏ కోపం చూపించాడు. ఈవెంట్లో చూపిస్తారు, అది మామూలే. అది ఇది అడావిడి వల్ల ఏదో చూపించండొచ్చు, కానీ షెట్లో మాత్రము చాలా కూల్గా ఉంటాడు అన్న. వాళ్ళ సెల్ఫీ కోసం ట్రై చేస్తే ఇస్తాడా? అంటే సెల్ఫీ కోసం ట్రై చేస్తే ఇస్తాడు, కానీ ఇక్కడ ఉండే డైరెక్టర్లు అసిస్టెంట్లు రానియరుగా, వీళ్ళు దొబ్బేస్తారు. ఓకే, ఆయనను లైవ్లో అంత దగ్గరగా చూస్తున్నప్పుడు మీ ఒక అభిమానం? ఆయన్ని అక్కడే కాదు, నేను ఇంతకుముందు వేరే ఫీల్డ్లో పనిచేసినప్పుడు కూడా పార్టీలు అంటే పార్ట్ టైం కింద డ్యూటీకి వెళ్తాను. డ్యూటీకి వెళ్తే ఆయన అక్కడ కూడా సెట్లో చూశాను. మన రామ్ చరణ్ని, అల్లు అర్జున్ని, ఎన్టీఆర్ ముగ్గురు ఒకటే సెట్లో చూశాను. అంటే బర్త్డే పార్టీలో నైట్ టైం చూశాను. అక్కడ కూడా ప్రతి ఒక్కరితో నవ్వుతూనే మాట్లాడాడు. వెళ్ళేటప్పుడు కావాల్సి ఉంటే ఫోటో కావాల్సి ఉంటే వెళ్ళేటప్పుడు ఇస్తాను అన్నాడు. అంటే 2 years బ్యాక్ అనుకుంటా. నైట్ జరిగింది, పొద్దున్నే మళ్ళా దసరాకు రివ్యూ ఇచ్చేశాడు. అందరూ జాగ్రత్త ఉండండి, అది పండుగ మంచిగా చేసుకోండి అని చెప్పేసి పండుగ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. యాక్షన్ సీక్వెన్స్ మీద ఈసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు వచ్చిన టేజర్లో ఆయన నడిచొస్తే చాలు, ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. సింహం నడిచొస్తే చాలు, మిగతా భయపడుతుంది. దేవరాలో నాకు తెలిసి ఇప్పుడు ఒక మంచి యాక్షన్ ఫిలిం కదా, ఇందులో డ్యాన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు అని ఉంటాను. ఒకటే స్టెప్ అయినా ఇరగదీస్తాడు, ఇంకోటి అవసరం లేదు. అర్థమైందా? 100 స్టెప్పులు వేయాలి, 1000 స్టెప్పులు వేయాలి అవసరం లేదు. అన్న ఇటు నడిచి అటు వెళ్ళి ఒక స్టెప్ వేస్తే చాలు, ఒక్కటే స్టెప్ అంతే, మనకేం వద్దు. కొరటాల సేవ మీద కొంచెం వ్యతిరేకం ఉంది కదా, ఏది? కొరటాల సేవ ప్రీవియస్ ఫిల్మ్ ఫ్లాప్ అయింది కదా, సో ఆ ఇంపాక్ట్ దీని మీద ఏముంది అన్న? ప్రతిసారి ఫెయిల్ అవుతుంది దానికి అవకాశం లేదన్న. ప్రతిసారి పాస్ అవుతుందని హిట్ ఇవ్వలేము. ఇప్పుడు రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి గారు అంత పెద్ద డైరెక్టర్, ఆయన ఫ్లాప్ అవుతాయన్న. ఫ్లాప్ కాదంటూ ఏది ఉండదు, ఫ్లాప్ అవుతాయి, హిట్ అవుతాయి. ఇదైతే హిట్ అన్న మూవీ, దానికి తిరుగులేదు, నేను రాసేసా. సో Part 1, Part 2 షూటింగ్ ఒకేసారి చేస్తున్నారు, ఇండివిజువల్గా ఏం లేదన్న, సపరేట్ ఉంటుంది. నాకు తెలిసిన అంచనా ప్రకారం సపరేట్ ఉంటుంది, హిట్ అవుతుంది అన్న మూవీలో. మీరు జానీ కపూర్ గారిని ఎన్టీఆర్ గారి మధ్యలో అంటే షూట్ జరిగేటప్పుడు మీరు ఉన్నారా లైవ్లో? ఓన్లీ మీ రియాక్షన్ సీక్వెన్స్? ఓకే, నేను వన్ డే షూటే వెళ్ళాను. జానీ కపూర్ గారితో కాకుండా ఇంకెవరన్నా హీరోయిన్ ఉన్నారా హిడెన్గా?
అంత గమనించలేదు. అన్న ఉన్నాక వేరే వాళ్ళు ఏం చూస్తారు? దేవరా సినిమాలో మీరు ఐటమ్ సాంగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఉంటుందన్న, పక్కా ఉంటుంది. మాస్లో ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ మూవీ అయినా మాస్లో ఉన్న తర్వాత ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇప్పుడున్న హీరోయిన్లో ఏ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎన్టీఆర్ గారితో? ఇప్పుడుండి ఆయన గ్రేస్కి తగ్గట్టు అంటూ నాకంటే ఎవరు అనిపిస్తలేదు. రీసెంట్గా తిల్లు స్క్వైర్కి సక్సెస్కి వచ్చాడు కదా, సో అప్పుడు విశ్వక్ సేన్ గురించి కానీ జొన్నలగడ్డ గురించి కానీ చాలా గొప్పగా చెప్పాడు. అన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు, గొప్పలు చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, వాస్తవం మాట్లాడాడు అన్న. ఆడ వాళ్ళకి ఏదైతే ఉందో కష్టము అది ఇది అనేది, వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో దాని గురించే మాట్లాడాడు. కానీ అంతకుమించి ఎక్కువ మాట్లాడలే. అబద్ధాలు ఇవన్నీ డూపులు అవన్నీ చెప్పలే. వాళ్ళు ఏదైతే జరిగిందో అదే చెప్పాడు. చూసాంగా టిల్లు హీరోని ఎంత కష్టపడ్డాడు. 10 సంవత్సరాల తర్వాత ఇట్లా ఎదగడం అంటే ఆశ తమాషాలు కాదు కదా ఏదైనా. ఓకే బ్రదర్.